60 ఏండ్లు కొట్లాడినాం, ఉద్యమాలు చేసినాం, ఎందరో బిడ్డలు ప్రాణత్యాగాలు చేశారు. ఫైనల్ గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే స్లోగన్స్ తో తెచ్చుకున్న తెలంగాణలో మనకు నిధుల సోయి వచ్చింది, నియామకాల సోయి కూడా వచ్చింది. మరి నీళ్ల సోయి ఎందుకు రాలేదు, ఎందుకు వస్తలేదు? అసలు కృష్ణా గోదావరి నదుల్లో మన వాటా ఎంత? ఆ పంపకాల్లో తెలంగాణకు న్యాయం జరిగిందా? హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు ఎన్ని ప్రాజెక్టులు కట్టాలని అనుకున్నారు? ఏపీలో విలీనమయ్యాక జరిగినటువంటి కుట్ర ఏంటి? ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం ఏంటి? తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ చేసిందేంటి? ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు తెలంగాణకు నీళ్ల సోయి ఎందుకు రాలే? నీళ్ల సోయి వరుస కథనాలు అతి త్వరలో మీ న్యూస్ లైన్ తెలుగులో. డోంట్ మిస్.